2 days టైం ఇస్తుందా జరిగి తీరాలా తర్వాత చెప్ప చేయకుండా వస్తా నేను చెప్ప చేయకుండా వస్తా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది యాక్షన్ ఉండదనుకోకండి నేను చాలా పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతున్నా చెప్పి నేను ఇంప్లిమెంట్ చేయకపోతే యాక్షన్ మాత్రం చాలా కఠినంగా ఉంటుంది 2 days లీవ్ అయిపోవాలి మనీ హాస్పిటల్ కమిటీ బాధ్యత సైడ్కి రండి సపోర్ట్ సార్ శానిటేషన్ స్టాఫ్ ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉండాలి 13 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు 194 మంది 194 మంది చూపిస్తావు ఉంటారు సార్. చూపిస్తావా అంటే సెలవులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అన్న ఖచ్చితంగా అయితే రోజు 145 మంది 150 మంది వస్తారు. వీక్ ఆఫ్ లీవ్లో ఏందని ఇప్పుడు నువ్వు ఎంతమంది పెట్టుకున్నావా ఎంతమంది లెక్క రాస్తున్నావా ఇది కానీ నేను అడిగింది నేను నీకు ఎంతమంది స్టాఫ్ ఉండాలా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు 145 నుంచి 150 మంది డైలీ వస్తారు. మిగతా వాళ్ళు కొంతమంది సెలవుల్లో ఉంటున్నారు అట్లా ఉన్నారు. అవన్నీ బినామీనా శాలరీస్ డ్రా చేస్తారు. అట్లా ఏం లేదన్న. ఎన్ని రోజులు ఇస్తారు సెలవు సెలవు ఎన్ని రోజులు ఇస్తావు 4 వీక్ ఆఫ్ ఇస్తాం సార్. 4 వీక్ ఆఫ్ 4 వీక్ ఆఫ్ ఇస్తాం మిగతా రోజులు మిగతా రోజులు వస్తారు. 214 మంది ఉండాలి అవునా కదా 142 అటెండ్ కాకుండా మిగతా వాడు చెప్పినట్టు బినామీలైనా ఉండాలా బినామీలు అయితే కాదు. నాకు చూపించావు నువ్వు ఖచ్చితంగా 214 చూపించాలి నాకు ఆయన ఎంతమంది ఎంతమంది లీవ్ ఇచ్చుకుంటారు హాస్పిటల్ సమాధానం ఆయన 240 మంది పెట్టుకొని 30 మంది ఆపించుకొని బట్ గ్యాస్ చూసి చూసుకోండి వీళ్ళు ఎంతకు బిల్లు పే చేస్తున్నారు 140 చేస్తున్నారా 190 చేస్తున్నారా మీరు హాస్పిటల్ వాళ్ళు దాన్ని పెట్టి మీరు 214 చూపించాల్సిందే మీరు ఇక్కడ చెప్తాం. మీ అగ్రిమెంట్ ఏంది హాస్పిటల్తో 213 మంది అంతే కదా దాన్ని లీవ్లో పెట్టినా అది వీళ్ళకి సంబంధించిన విషయం కాదు కదా లీవ్ తీసుకుంటున్నావా 190 మంది తీసుకుంటున్నావా 213 తీసుకుంటున్నావా 213 మంది. దాని ఆటోమేటిక్ సబ్జెక్ట్ చేసి మాట్లాడండి చెప్పండి దాన్ని ఎట్లా తీసుకుంటావు అంటాను ఎట్లా తీసుకుంటావు సర్టిఫై చేసేవాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేసేవాడు దాని గురించి సర్టిఫై చేసేవారండి ఇన్ఛార్జ్ ఒకసారి సూపరింటెండెంట్ గారు నేను సూపరింటెండెంట్ గారు సర్టిఫైడ్ ఎందుకు చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. చెప్పింది కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎంత ఇది కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఇప్పుడు జరిగిన డిస్కషన్ ఈ విధంగా పెట్టాలని చెప్పి ఖచ్చితంగా చెప్పారు కదా. ఖచ్చితంగా పెట్టాలా చెప్తాం సార్. పెట్టి తీరాలా అలాగే సార్. గవర్నమెంట్తో నువ్వు ఏ ఒప్పందం చేసుకున్నావో ఆ ఒప్పందం ప్రకారం పెట్టి తీరాలా అలాగే పెట్టనప్పుడు అతనే ఒప్పుకున్నాడు మీ ముందు మొత్తం మీడియా ఉంది మొత్తం మీడియా ముందు అతనే ఒప్పుకున్నాడు ఏమని ఇచ్చేది వచ్చే 140 మంది అని మీరు ఎట్లా సర్టిఫై చేస్తున్నారు 14 మందికి ఎంత కరెక్ట్ సార్ ఇది 140గా రాయండమ్మా 140గా రాయండి అంతేనా ఈ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయి చేస్తాం సార్. మొత్తం అటెండ్ కావాల్సిందే చెప్తాం. దాంట్లో తేడా లేదు మల్లెల శ్రీహరి ఆ మల్లెల శ్రీహరి అబ్బాయి వాట్సాప్ ద్వారా నాకు పెడితే నేను వచ్చేయండి చైర్మన్ చెప్పలా సభ్యులు చెప్పలా ఏదో మన సభ్యులకు చైర్మన్ అవసరం కదా సూపరింటెండెంట్ గారు చెప్పలా ప్రిన్సిపాల్ గారు చెప్పలా నిజంగా నేను చాలా బాధపడుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఇది ఉన్నంతలో బెటర్ సేవ ఇవ్వాలి కదా ఎప్పుడు లోపల చేస్తారు అవన్నీ దేనికి 1 వీక్ ఎలుకలకి 1 వీక్ కావాలా ఏమ్మా ఎలుకలు 1 వీక్ కావాలా ఎలుకలు బట్ట 1 వీక్ కావాలా చదవ 1 వీక్ కావాలా 2 days టైం ఇస్తుందా జరిగి తీరాలా తర్వాత చెప్ప చేయకుండా వస్తా నేను చెప్ప చేయకుండా వస్తా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది యాక్షన్ ఉండదనుకోకండి నేను చాలా పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతున్నా చెప్పి నేను ఇంప్లిమెంట్ చేయకపోతే యాక్షన్ మాత్రం చాలా కఠినంగా ఉంటుంది 2 days లీవ్ అయిపోవాలి మనీ హాస్పిటల్ కమిటీ బాధ్యత 2 daysలో వాడు బెస్ట్ కంట్రోల్ చేస్తామని చెప్పారు చేసి తెలవంతే ఏ విషయం చెప్పుకున్నాను మీకు కూడా చెప్పిన చెప్పకుండా వస్తాను
ఏది మీరు ఏదైతే కంప్లైంట్ చేశారో అవన్నీ కూడా దాదాపు వాస్తవాలే. ఒకటి, శానిటేషన్ స్టాఫ్ మీరు చెప్పింది కరెక్ట్, అందుకే దాన్ని సరిచేయమని చెప్పాం. 2, ఫుడ్ కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఫుడ్ కాంట్రాక్టర్ విషయం కూడా మీరు చెప్పే కరెక్ట్. తర్వాత ఈ అల్ట్రాసౌండ్ వీటి గురించి మీరు చేసిన కంప్లైంట్ కరెక్టే, దాన్ని సరి చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు నుంచే అటు చైర్మన్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, సభ్యులు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అందరూ కోఆర్డినేట్ చేస్తున్నాం. మామూలుగా ఈ మధ్యకాలంలో కొంచెం నేను ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి హాస్పిటల్ మీద కొంచెం దృష్టి తగ్గింది. ఇక నుంచి కంప్లీట్గా నేను కూడా దృష్టి పెడతా. గుంటూరు హాస్పిటల్ని ఆదర్శంగా తీసుకుంటాం.